మంచిదండి. మరొక నూతన ఉదయకాలము ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనమందరము ఉండుట, మనమందరము ఏకముగా కూడి ఆయన నామమును మహిమపరచుట దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మా ప్రభువా, ఆయన వేకువనే లేచి నీ సన్నిధి, నీ దర్బారులో ప్రవేశించుట మాకు గొప్ప భాగ్యమై నీ వలన అనుగ్రహించబడి ఉన్నది. ఈ సమయమును, ఈ దినమును మమ్మను ప్రేమించి మా కొరకు ఇవ్వబడి ఉన్న సమయంలో మేమందరము కూడుకొని ఏకముగా నీ నామమును మహిమపరచుట మా ప్రభువా, ఇలాగున స్తుతులు చెల్లించుట మా ప్రభువా, మేమందరము ధన్యులముగా చేయబడుట, ఆరాధించుగా వారముగా చేయబడుట మా పట్ల నీ కృపా బాహుల్యమై ఉన్నది. అందుని బట్టి నీకు లెక్కలేనన్ని స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం. చిన్న స్తుతి ఆరాధన ప్రార్థన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, రిపబ్లిక్ డే నిన్ననే జరుపుకున్నాము. గణతంత్ర దినోత్సవం 76వ గణతంత్ర దినోత్సవం. ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన ప్రజాస్వామ్యము, ప్రజలే ప్రభువులుగా ఉండే ప్రజాస్వామ్యం, ప్రజలే ప్రభువులుగా, ఏలికలుగా, ప్రజలే రాజులు, ప్రజలే ప్రభువులు. రిపబ్లిక్ డే, ద గ్రేట్ రిపబ్లిక్ డే. అయితే ఇక్కడ ఒక విషయం ఉన్నది. మనకు పూర్వకాలం నుండి ప్రజలు పరిపాలించుచుండిరా, ప్రజలు ఏలికగా ఉండిరా, ప్రజాస్వామ్యం ఉండేనా? రిపబ్లిక్ డే అనగా మరలా ప్రజలు పాలించు. రాజులుండిరి కదా, ఏనాటి నుండో రాజరిక వ్యవస్థ ఉండేది కదా, రాజులు పరిపాలన చేస్తుండేది కదా. సుమారు 525 చిన్న చిన్న సంస్థానములు ఎవరికి వారే రాజ్యములుగా చేసుకొని ఏలుచుండిన వారు ఉండేది. 525 రాజ్యములు ఉండేను, సంస్థానములు ఉండేను. వాటిల్లో ఏ ఒక్కటి కూడా ప్రజలే ప్రభువులుగా పరిపాలించలేదు. ఈ నామము, ఈ పేరు ఎందుకు వచ్చేను? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే, పునః ప్రజలు పాలించే ప్రజాస్వామ్యం. ఒక వాక్యం చదువుతున్నాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గలతీ పత్రిక పరిశుద్ధ పౌలుది
ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందికి చిక్కుకొనకుడే. ఆమేన్. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడు క్రింద చిక్కుకొనకుడి. స్వతంత్రులుగా చేయబడ్డాం. ద గ్రేట్ లిబరేటర్ యేసయ్య విడిపించాడు, విడుదల నాయకుడు అయ్యాడు. మనము స్వతంత్రులుగా ఉన్నాం. ఎట్టి రీతిగా విడిపించాడు? ఆధ్యాత్మికంగాను భౌతికంగాను. ఆధ్యాత్మికంగా పాప శాపముల నుండి విడిపించిన వాడు, భౌతికముగా దాస్యమును కాడి నుండి విడిపించిన వాడు. దాస్యమును కాడి నుండి విడిపించి మనలను స్వతంత్రులుగా చేసిన వాడు ద గ్రేట్ లిబరేటర్ జీసస్ క్రైస్ట్. స్వాతంత్రము సంపాదించడానికి అనేక మంది కూనుకున్నప్పటికీ ఇద్దరు మహాశయులను గురించి ఇక్కడ ప్రస్తావించుకున్నట అనివార్యం. ఒకరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ తాత అయితే, మరొకరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒకరు స్వాతంత్రము గాంధీ గారు సంపాదించే తీరుతారని, అఖండ భారతావని, ఎక్కడ పాకిస్తాన్, ఎక్కడ బంగ్లాదేశ్, భారతదేశము విడిపోతుందని ఊహించలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారతావని స్వాతంత్రము సంపాదించుకుంటుందని ఊహించాడు, ఎరిగాడు, నమ్మాడు. అంబేద్కర్ గారు రాజ్యాంగమును, ప్రజాస్వామ్యము, రాజ్యాంగమును మనకు ఇచ్చాడు. అయితే గాంధీకి స్ఫూర్తి, గాంధీకి ఇన్స్పిరేషన్ ఎక్కడ నుండి వచ్చింది? కొత్త నిబంధన బైబిల్ నుండి వచ్చింది. రామాయణం చదివాడు, భాగవతం చదివాడు, భారతం చదివాడు. ఆమ్స్ట్రాంగ్ గారు ప్లీజ్ మ్యూట్లో పెట్టుకుంటారా? ఆమ్స్ట్రాంగ్ గారు మ్యూట్లో పెట్టుకోండి. అయ్యా సారీ సార్. అయితే భాగవతము, భారతము, రామాయణము ఒక అన్వేషకుడు ఉండేవాడు, అంతరంగ పురుషుడు. అన్వేషణ యేసుక్రీస్తు ప్రభుల వారి పాదముల యొక్క పూర్తయింది. ఆధ్యాత్మికంగా ప్రభువును ఎరిగినవాడు, ప్రభువును నమ్మినవాడు. బ్రాహ్మణ క్షత్రియ ప్రాబల్యము అధికముగా ఉన్న రోజుల్లో బహిరంగముగా ప్రకటించలేదు. పూర్తిగా బాప్తిస్మము మాత్రమే పొందలేదు, కానీ ప్రభువును అనుసరించినవాడు, ప్రభువును ప్రేమించినవాడు. ప్రభు వలనే భారతీయులందరినీ కులము, జాతి వివక్ష లేకుండా అందరినీ నడిపించినవాడు. అహింస
అహింస. ఏ మత గ్రంథము ఇవని అహింస ధర్మాన్ని ఎత్తుకున్నాడు. ఏ మతము భగవద్గీత చదివినప్పుడు ఈ జోలికి వస్తే ఎవరిని చూడకూడదు, ఉపేక్షించకూడదు, దెబ్బకు దెబ్బ కొట్టి తీరవలసిందే, అడ్డు తొలగించుకోవలసిందే అన్నాడు. కృష్ణ పరమాత్ముడైన, రాముడైన, వేదాలలోని పురుషులైన దెబ్బకు దెబ్బ నీ జోలికి వస్తే ఉపేక్షించకూడదు. పన్నుకు పన్ను, దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, కాలుకు కాలు. ఏసై భగవద్గీత సారము, ఏసై అటు తప్పించుకో, కొట్టేసేయి అని మాత్రమే ప్రబోధించుతున్నారు. అంతా భగవంతుని ప్రణాళిక. కొట్టుటకు నీవెవడు, చచ్చిపోవడానికి వాడెవడు, అంతా నిమిత్త మాత్రము, ఏదో జరగవలసింది దేవుని ప్రణాళిక చొప్పున జరిగి తీరుతుంది. వేసేయి, కొట్టేయి, చంపేయి, అటు తొలగించుకో, అనగదొక్కి, అంతకంతకు తొక్కుట ద్వారానే ఇతరులను మనుగడ సాధించవచ్చు, మనిషిగా బ్రతకవచ్చు అనే సిద్ధాంతములు పుష్కలముగా ఉన్న కాలం. అయితే కొత్త నిబంధన చదివినప్పుడు ఎవడైనా ఒక దెబ్బ కొడితే మరొక చెంప చూపించు అని చాలా కాలం ఆలోచించాడు. ఎందుకు ఈ విధంగా ప్రభుల వారు చెప్పారు? ప్రతీకారము తీర్చుకోవాలి. దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను. ప్రతీకారం. ప్రభుల వారు చెప్పే సిద్ధాంతం. ఒకడు ఒక్క చెంప కొడితే మరొక చెంప చూపించాలి. ఒకడు కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించాలి. గొప్ప ఆలోచన పుట్టింది. ఇద్దరు మహాశైలుల గురించి ప్రాముఖ్యంగా ప్రస్తావించవచ్చును భారతదేశ స్వాతంత్రంలో. ఒకరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అయితే రెండో వారు అంబేద్కర్ మహాశయుడు. అయితే అహింసా మార్గాన్ని మతము, క్రైస్తవ మతము, ఆంగ్లేయులు క్రైస్తవులుగా ఉండేది. ఆంగ్లేయులు మరిచిన సిద్ధాంతమును మరలా జ్ఞాపకం చేసేను మహాత్మా గాంధీ. అహింస ఒక్క నిరసన దీక్షలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఒక పిలుపు ఒక పత్రికల్లో చిన్న ప్రకటన గుజరాత్ పోర్బందర్లో నుంచి ప్రకటిస్తే పాకిస్తాన్ లాహోర్, ఢాకా బంగ్లాదేశ్, ఆసేతు హిమాచలము అంతా నిరసన జ్వాలలు. ఒక పిలుపు. మీడియా ఉండేవి కాదు, సెల్ ఫోన్లు ఉండేవి కాదు, టెలివిజన్లు ఉండేవి కాదు. ఒక పిలుపు. సహాయ నిరాకరణ అంటే సహాయ నిరాకరణ. విదేశీ వస్తువు నిరాదరణ అంటే విదేశీ వస్తువులు బహిష్కరించడం. ఒక్క తాటి మీదకి,
ఒక జాతి అంతటిని, అఖండ భారత జాతి ఒక తాటి మీదకి తెచ్చినవాడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అయితే బైబిల్ సిద్ధాంతమే యేసయ్య ద గ్రేట్ లిబరేటర్, విడుదల నాయకుడు. యేసయ్య చెప్పిన సిద్ధాంతమే, యేసయ్య యేసుక్రీస్తు ప్రభుల వారు పాటించిన జీవిత కాలం అంతటిలో పాటించిన 33.5 సంవత్సరాలు బ్రతికాడు. యేసు అవలంబించిన సిద్ధాంతమే గొప్పదని నమ్మాడు. రెండో వ్యక్తి అంబేద్కర్. అంబేద్కర్ గాంధీ మహాత్ముడు సాధించే తీరుతాడు అని నమ్మాడు స్వాతంత్రం. స్వతంత్ర భారతావనిలో రాజ్యాంగం ఉండాలి కదా, కాన్స్టిట్యూషన్ ఉండాలి కదా అని అప్పుడే స్వాతంత్రానికి పూర్వమే విదేశీ విద్యను అభ్యసించి ప్రపంచ యూనివర్సిటీల్లో జ్ఞానం సంపాదించి, ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలండి, వేదాలు, ఉపనిషత్తులు, శ్లోకాలు సంస్కృత భాషలో చదువుకోలేదు అంబేద్కర్. ఇంగ్లీషు చదువుకున్నాడు, ఇంగ్లీషు భాషలో చదువుకున్నాడు, ఇంగ్లీషు భాషలో చదువుకున్నాడు. కాబట్టే రాజ్యాంగ నిర్మాత అయ్యాడు. వేదాలు, ఉపనిషత్తులు, శ్లోకాలు గురుకులాల్లో చదువుకుంటే ఏ విధము చేత రాజ్యాంగం తెచ్చేవాడో, ఇంగ్లీష్లో ఆంగ్లేయులకు రాజ్యాంగం ఉన్నది, డెమోక్రసీ ఉన్నది. ఇంగ్లీషు భాషను అభ్యసించి పట్టు సాధించి నర్గలంగా అనేక సభలలో ఇంగ్లీష్లో మాట్లాడి తాను రచించిన రాజ్యాంగము, డెమోక్రసీని పరిచయం చేసి ఈనాడు మన అందరికీ అనేక రాజకీయ పార్టీలు ఉండొచ్చు, మనందరికీ ఒక సిద్ధాంతముగా, ముఖ్యమైన సిద్ధాంతముగా, ఒక ఖురాన్గా, ఒక గీతగా, ఆ మాటకొస్తే ఒక బైబిల్గా, బైబిల్లో నుంచి వచ్చిన రాజ్యాంగము, బైబిల్లో ఆంగ్లేయులు రచించుకున్న రాజ్యాంగము, బైబిల్లో నుంచి యేసు ప్రభుల వారి ఇచ్చిన స్ఫూర్తి, ఇన్స్పిరేషన్, దానిని డీకోడ్ చేసి అనుబంధనలు చేసి అనేక ఆర్టికల్స్ రాసి రాజ్యాంగము నిర్మాత అయ్యాడు. అయితే గురుకులాల్లో చదువుకుంటే మనలో ఒకరి వంటి వాడిగా మిగిలిపోయేవాడు. విదేశీ విద్య, ఆంగ్లము, ఇంగ్లీష్ చదువుకున్నాడు కాబట్టి, ఇంగ్లీష్లో చదువుకున్నాడు కాబట్టి ఈనాడు మనందరికీ స్ఫూర్తి ప్రదాత అయ్యాడు. అయితే అంబేద్కర్ కూడా జీసస్ ను ఫాలో అయ్యాడు. ఆంగ్లేయుల రాజ్యాంగము, డెమోక్రసీ బైబిల్లో నుంచి పుట్టింది కాబట్టి ఏ బైబిల్లో నుంచి మూలము తీసుకోబడిందో ఆ బైబిలే చదువుకున్నాడు కాబట్టి అంబేద్కర్ కూడా ఆ యేసు అనుచరుడయ్యాడు, జీసస్ ఫాలోవర్ అయ్యాడు. యేసు స్వాతంత్ర ప్రదాత, ద గ్రేట్ లిబరేటర్. ఏ విధంగా? పాపశాపములు ఆధ్యాత్మికంగా, శరీర బంధకాలు విడిచిపెట్టి, శరీర బంధకాలు, సతీ సహగమనం ఉండేది. భర్త చనిపోతే భార్య కాల్చబడాలి, సతీ సహగమనం. భర్త చనిపోతే వితంతు
వితంతువుగా ఉండిపోవాలి. అయితే సతీ సహగమనము వితంతు, జీవితకాలం అంతా వితంతువు. తెల్ల చీర కట్టుకోవాలి, బొట్టు కాటుకలు పెట్టుకోకూడదు. యవన కాలములో భర్త మరణిస్తే నిండు 100 ఏళ్ళు పూర్తి అవసాన కాలం వరకు విధవరాలుగా మిగిలిపోవాలి. అణచివేత, బ్రాహ్మణ క్షత్రియ సమాజమే డామినేషన్ చేస్తుంది. శూద్రులు ఎస్సీ ఎస్టీ బీసీ కమ్మ కాపులు ఎవరికి ఆలయాల్లో ప్రవేశం ఉండకూడదు. క్షత్రియులే బ్రాహ్మలే. అటువంటి కులాల కుంపిట్లో పునారెల్లుతున్న భారతదేశమును స్వాతంత్రము పిలుపునిచ్చి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాజ్యాంగములో అణగారిన వ్యవస్థ లేదు, అణగారిన వ్యవస్థ లేని రాజ్యాంగమును బయటకు తెచ్చాడు. ఇదంతా యేసుక్రీస్తు దయ వలనే, స్ఫూర్తి వలనే, ఇన్స్పిరేషన్ వలనే. మహాత్మా గాంధీ అయినా, అంబేద్కర్ మహాశయుడైన. ఓన్లీ ఇన్స్పిరేషన్ బై జీసస్ క్రైస్ట్, ద గ్రేట్ లిబరేటర్. ఆయన కూడా కొత్త నిబంధన సంఘము కట్టినప్పుడు వారి ఆత్మ కూడా కొన్ని నియమాలు ఇచ్చింది. కొత్త నిబంధన అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 28. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 28. అపోస్తల కార్యములు 15:28. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 28. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఆమేన్. 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 విగ్రహము నీ ప్రభువునే, పరలోకపు తండ్రినే, ఆయనకు మాత్రమే భయపడి పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ ప్రభు అయిన దేవుణ్ణి ప్రేమింపవలెను అన్న మాట విగ్రహములను విసర్జించుట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 19:19. మత్తయి సువార్త నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అన్నవి అని చెప్పాను. నిన్ను వలె నీ మొదట ప్రభువును ప్రేమింపవాలి, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. అలాగే పూర్ణముగా, పూర్ణ మనసుతో ఏ విధంగా ఈ దేవుడైన ప్రభువును ప్రేమిస్తున్నావో ఈ పొరుగు వారిని అలాగే ప్రేమించడం. ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. భక్తి చేయవలసి వస్తే దేవుణ్ణి ప్రేమించవలసి వస్తే దేవుణ్ణి ఎలాగ ప్రేమిస్తున్నావో అలాగే నీ పొరుగు వారిని ప్రేమించడం. దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నావో పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో అలాగే నీ పొరుగు వారిని ప్రేమించడం. ఈ అపోస్తల కార్యములు 15లో చెప్పబడిన 4 విషయాలు. విగ్రహములకు అర్పించిన వాటిని విసర్జించుట, రక్తమును విసర్జించుట, మానివేయుట, జారత్వమును మానివేయుట.
కొత్త నిబంధన సంఘం కట్టినప్పుడు అన్యజనులు అనేక మంది విశ్వసించినప్పుడు, విశ్వాసంలోనికి వచ్చినప్పుడు కొత్త నిబంధన కాన్స్టిట్యూషన్, కొత్త నిబంధన సంఘమునకు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము ఇవ్వబడింది. రెండు ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయి. నీ దేవుడైన ప్రభువును ఏ విధముగా ప్రేమిస్తున్నావో అదే విధముగా నీ పొరుగు వారిని ప్రేమించాలి. వాటిని ఆధారం చేసుకొని విగ్రహములు విసర్జించుట అంటే విగ్రహములలో ఏమీ లేదు, నీ దేవుడైన ప్రభువును నిన్ను పుట్టించిన వానిని, గిట్టించే శక్తి గల వానిని, సావు పుట్టుకలు ఆయన వశము, ఈ జీవితం ఆయన వశము, ఆయనను పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. అదే విధంగా పొరుగువారు వారిని కూడా ప్రేమించాలి. ఏ విధముగా నీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తున్నావో అదే విధముగా నీ సాటి వారిని, పొరుగు వారిని, తోటి వారిని ప్రేమించాలి. విగ్రహములకు సంబంధమే లేదు, విగ్రహ ఆరాధన చేయకూడదు, రక్తమును సేవించకూడదు, తాగకూడదు, తినకూడదు, గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు, జాగ్రత్తమును చేయకూడదు, మానుకోవాలి. ఈ నాలుగు పిల్లర్స్ నూతన నిబంధన రాజ్యాంగం కట్టబడింది. ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి, విగ్రహములకు జోలికి వెళ్ళకూడదు, దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నానో, ఎంతగా ప్రేమిస్తున్నానో అంతగా నన్ను ప్రేమించుకున్నట్టు, నన్ను నేను ప్రేమించుకున్నట్టు, ನಾನು దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా, నన్ను నేను కూడా ప్రేమించుకుంటాను. పొరుగు వారిని కూడా అంతే సమానంగా ప్రేమించాలి అనే రెండు ప్రధానమైన ఆజ్ఞలు బేస్ చేసుకొని 4 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. కాన్స్టిట్యూషన్ బేసు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే వాళ్ళను, నీ పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నీ ప్రభువును ప్రేమింపవలెను. ఫౌండేషన్ అది. ఈ ఫౌండేషన్ 4 సిద్ధాంతాల మీద నిలబడింది కొత్త నిబంధన కాన్స్టిట్యూషన్. చారత్వమును, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, విగ్రహములను విసర్జించాలి. ఇంతకు మించి అన్యజనుల నుండి వచ్చిన సహోదరులకు ఏ భారము పెట్టకూడదని మాకును పరిశుద్ధాత్మకును తోస్తున్నది. పరిశుద్ధాత్మకు తోచిందే కొత్త నిబంధన సంఘము పాటించాలి. పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ ఈస్ సోల్ విన్నింగ్ క్యాంపెయిన్ కి చీఫ్ ఎగ్జిక్యూటివ్. పరిశుద్ధాత్మ ఆది నుండి ఉన్నాడు, ఈనాడు కూడా ఉన్నాడు. ఆది సంఘంతో ఉన్నాడు, ఈనాడు కూడా ఉన్నాడు. ద సేమ్ ఎవర్ లాస్టింగ్ హోలీ స్పిరిట్, ద సేమ్ ఎవర్ లాస్టింగ్ హోలీ స్పిరిట్. ఆయన ఆనాడు ఉన్నాడు, నేడు కూడా ఉన్నాడు. అయితే ఈ 4 పిల్లర్స్ గలతీ 5:1 చెప్పబడిన ప్రకారము, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును తాడి కింద చిక్కుకొనకుండా చూసుకోవాలి. ఏవైతే విడిపించి తెచ్చాడో, విగ్రహముల పూజను, గొంతు పిసికి చంపిన దాన్ని, రక్తమును, జారత్వమును, ఆ కాడి కింద మరల చిక్కుకోకూడదు.
కొత్త నిబంధన సంఘము, పరిశుద్ధులుగా చేయబడిన సంఘము, ఈ 4 పిల్లర్స్ రాజ్యాంగంలో చదువుకోవాలి. బొమ్మ పూజ మానుకోవాలి. బొమ్మకు మొక్కకూడదు. బొమ్మలకు మొక్కకూడదంటే బొమ్మల నియమాలు పాటించకూడదు. మనకు తెలిసి తెలియకుండానే జాన్సన్ గారు శుక్రవారం నాడు ప్రస్తావించినట్టుగా ఏదో ఒక బొమ్మ చెప్పింది కాబట్టి కాళ్ళకు తాళ్ళు కడతారు, శకునము చూస్తారు. ఏదో ఒక బొమ్మను పాటించినట్టయితే శకునములు, ముహూర్తాలు చూడటము, పోగులు కట్టుకోవటము, ఓములు కట్టుకోవటము, ఇవన్నీ విగ్రహంలో సంబంధించినవి. అవి మానుకోవాలి. చారత్వము, పరస్త్రీ వ్యామోహము మానుకోవాలి. రక్తమును గొంతు పిసికి చంపిన దానిని విసర్జించాలి. వీడారా, ఇది కొత్త నిబంధన కాన్స్టిట్యూషన్. ఇది కొత్త నిబంధన రాజ్యాంగం. ఇది కొత్త నిబంధన సంఘానికి మనకి ఇవ్వబడిన రాజ్యాంగం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 23. గలతీ పత్రిక 5వ అధ్యాయము 23. అయితే ఆత్మఫలమేమనగా ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. ఇట్టి వాటికి విగ్రహంలో కనిపించిన వాటిని విసర్జించుట, ఏ బొమ్మకు దేవుడని నెత్తికి ఎత్తుకొనుట మానే. ఏ బొమ్మకు? కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తారు, అది కూడా విగ్రహమే. ధనమును ప్రేమిస్తారు, అది కూడా విగ్రహమే. అది విగ్రహం ఎలాగవుతుందో మరొక సందర్భంలో చెప్పుకుందాం. వెండి బంగారాలు, ధనధాన్యములు, ధనవంతులగుట, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అయితే విగ్రహ సంబంధమైనది విడిచిపెట్టుట, గుర్తు పిసికి చంపిన దానిని, చచ్చిన దానిని తినుట. కోడి అప్పుడే చచ్చిపోయిందండి, వేడిగా ఉడుకుగానే ఉందండి, వేడిగానే ఉందండి, బాడీ ఇంకా చల్లారలేదండి, కోసేసుకుందామండి. అనేక క్రైస్తవులు గొంతు పిసికి చంపిన దాన్ని, చచ్చిన దానిని తింటున్నారు. ఏది కొత్త నిబంధనకు విసర్జించవలెనని నియమించబడిందో, దేవుని ఆత్మకు తోచిందో అది చచ్చిన దానిని తింటున్నారు. రక్తము చిందించకుండా, రక్తము ఓడ్చకుండా ఆహారం తినకూడదు. జారత్వము అసహ్యమైన పని. పర శరీరానుసారం, పర శరీర వ్యామోహం, జారత్వం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. ద కాన్స్టిట్యూషన్ ఈజ్ గివెన్. కొత్త నిబంధన రాజ్యాంగము ఇవ్వబడింది. భద్రమై ఉండాలి, క్రమముగా ఉండాలి. అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి తొలగిపోండని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెప్పబడింది. ఏది అక్రమము? ఇట్టి వాటికి లోనై తిరిగి కాడి కింద చిక్కుకొనుటయే అక్రమము. తిరిగి కాడి కింద చిక్కుకొనుటయే విసర్జించబడి, విరోధించబడి, మరలా వాటికే తిరుగుట, వాటినే కుక్క తన వాంతి కొరకు ఆశపడినట్లు. పావురముల వలె నిష్కాపాఠ్యము, కుక్కల వలె మరలా గతికినట్లు, పావురము కుక్క అయిపోయినట్లు. పావురము పరిశుద్ధులైన కోడి పిల్లలు మరలా గుడ్డులోనికి వెళ్ళిపోయినట్లు, గర్వాపసి.
మను సిద్ధాంతము, మను ధర్మము. మను ధర్మములో సతీ సహగమనం ఉండెను. ఎవరైనా సోదరి జీవితకాలం అంతా వితంతువుగానే ఉండవలసి వచ్చెను. భర్త చనిపోయిన వాళ్ళు వివక్ష ఉండేను, అణగారిన వ్యవస్థ ఉండేను, గుడులకు రానివ్వలేదు. ఆ మను ధర్మమే ఎత్తికెత్తుకుంటున్నారు, ఆ సనాతన ధర్మమే ఎత్తికెత్తుకుంటున్నారు. ఆ సనాతన ధర్మమే మరల కాడి కిందికి వెళ్ళిపోతున్నారు. అట్టి వారిని బహు కష్టం అంటున్నాడు. అట్టి వారిని మరల తెచ్చుట, మరలా విశ్వాసంలోకి తెచ్చుట బహు కష్టమే. వీళ్ళారా, ఇట్టి వాటికి విరోధం ఏమీ లేదని మరలా దాస్యం అనే కాడి కిందికి వెళ్ళిపోవద్దని హెచ్చరిస్తూ ద గ్రేట్ లిబరేటర్ ఓన్లీ జీసస్ ఆధ్యాత్మికంగాను పాపశాపముల నుండి అంత మాత్రమే కాదు కానీ శరీర భయముల నుండి, రోగముల నుండి, అనారోగ్యముల నుండి విడిపించిన వానికి, ద గ్రేట్ లిబరేటర్కే, యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం స్తుతించాలి, వారిని ఆరాధించాలి, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు వైపు చూచుచూ మన ముందు ఉన్న పరుగును తుదముట్టించుకోవాలి, పరముపురం చేరుకోవాలి, పరలోక రాజ్య ప్రవేశం దొరకాలి. అట్టి కృపా భాగ్యము మనకందరికీ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా దేవుడు దయచేయను గాక. ఆమేన్. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా 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 దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసయ్య, మీ బంగారు పాదాలు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి యేసయ్య, మరి తండ్రి ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా తండ్రి యేసయ్య చేస్తున్నాడని చెప్పింది దేవా, మీకు వందనాలు తండ్రి యేసయ్య. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలని తండ్రి యేసయ్య విగ్రహాలను, రక్తమును తండ్రి గొంతు పిసుగును వాటిని జారత్వంను విడిచివేసి తండ్రి యేసయ్య నీ యొక్క ఆజ్ఞలను అనుసారంగా మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచున్నాం తండ్రి యేసయ్య. కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. ఈరోజు మరి తండ్రి ఆత్మీయ ఆహారం ఇచ్చిన ధనరాజు గారిని, వారి కుటుంబాన్ని, బిడ్డల్ని తండ్రి యేసయ్య, చిట్టిని అందరినీ పేరు పేరున దీవించి మరి తండ్రి యేసయ్య నూతన సంవత్సరం బహుకరించిన దేవా, మరి చిట్టికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇస్తారని నమ్ముచు మా విమోచకుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమునందు ఈ చిన్న స్తుతి ప్రార్థన సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఇప్పుడు దేవాది దేవుడైన మన తండ్రి అయిన దేవుని వద్ద నుండి ఆయన ప్రేమ, రక్షకుడు, విమోచకుడు, ద గ్రేట్ లిబరేటర్ యేసుక్రీస్తు ప్రభుల వారి కృపా కనికరములు, పరిశుద్ధాత్మదేవుని నిత్యముండే బాహువులు, నెమ్మదిని, శాంతిని, సమాధానమును, అన్యోన్య సహవాసమును మనకు అనుగ్రహించి యేసు వైపు చూచుచూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేకువనే వెంబడించుతున్న వారి అందరికీ, సార్వత్రిక సంఘంలో చేరిన వారికి, సకల పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 ఆమేన్.